యాంటీబయోటిక్స్ వాడకం పెరిగిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఈ మందుల వాడకం గణనీయంగా పెరిగింది. మితిమీరిన వినియోగం ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. యాంటీబయోటిక్స్ అధికంగా వాడటం వల్ల శరీరంలో ఉండే బ్యాక్టీరియాకు నిరోధకత ఏర్పడుతుంది. దీంతో వ్యాధిపై మందుల ప్రభావం చూపించడం లేదు. దీంతో రోగులకు చికిత్స అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అలైడ్ సైన్సెస్ వైద్య బృందం భారతదేశంలో యాంటీబయోటిక్స్ వాడకంపై తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. కోవిడ్ సమయంలో తర్వాత యాంటీబయోటిక్స్ వాడకం గణనీయంగా పెరిగిందని వీరు చెప్పారు. ముఖ్యంగా సెకండ్ వేవ్ నుంచి యాంటీబయోటిక్స్ను ఉపయోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అనేక రకాల యాంటీబయోటిక్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నందున ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే వీటిని కొనుగోలు చేస్తున్నారు. వైద్యుడిని సంప్రదించకుండా వాటిని వాడి పారేస్తున్నారు జనం. ఇలా ఎక్కువగా యాంటీబయోటిక్స్ తీసుకోవటం వలన కొన్ని రకాల మందులు శరీరంపై ఎలాంటి ప్రభావం చూపించడం లేదు. అంతేకాదు మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతున్నాయి. దీనివల్ల శరీరంలో చెడు బ్యాక్టీరియా వ్యాపించి మంచి వాటిని అధిగమిస్తోంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. యాంటీబయోటిక్స్ ఎలా ప్రమాదకరంగా మారుతున్నాయంటే వీటిని ఎక్కువగా తీసుకోవటం వల్ల శరీరంలో ఉండే బ్యాక్టీరియా ఈ మందులకు వ్యతిరేకంగా శరీరం తయారవుతుంది. కొన్ని పరిస్థితుల్లో ఈ ఔషధం రోగికి ఇచ్చినప్పుడు అది ప్రభావితం చేయదు. అటువంటి పరిస్థితిలో చికిత్సకు ఎటువంటి ఉపయోగం ఉండదు. దీంతో ఒక్కోసారి రోగి మరణిస్తాడు. యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయి. అందుకే అడ్డగోలుగా వీటిని వాడటం తక్షణం మానకపోతే నిత్య రోగులుగా ఏదో ఒక రోగంతో విలవిలలాడక తప్పదు.